నేను స్పందించలేని నీతో ఎవరన్నారు బ్రదర్? నువ్వు నా ఛానల్ ఫాలో అవుతున్నావా? నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నావా? నా స్టేటస్ చూస్తున్నావా? లేకపోతే నా యూట్యూబ్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన వీడియోలను పరిశీలిస్తున్నావా? లేదా నా మీటింగ్లో లెక్క నేను మాట్లాడినప్పుడు విన్నావా? ఏమి పరిశీలించకుండానే చేస్తలేవనంటే ఎట్లా? నాకు ఒకడు ఇష్టం ఒకటి శత్రువు అని ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కొంచెం నన్ను నేను మార్చుకొని మెరుగుపరుచుకొని ఆయా మతాలలో ఉన్న లోటుపాట్లని మీరే పరిష్కరించడానికి సహకరించండి. పాస్టర్లారా, మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు వస్తున్నారు, మీ మాటకు విలువిస్తున్నారు, నేను దేవుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. కాబట్టి నువ్వే వాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి, జ్ఞానపరంగా ఎదగడానికి, వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాస్టర్ నీ బాధ్యత అని చెప్తున్నా. నువ్వు పూజారివి, నీ కాళ్ళు మొక్కుతున్నారు, నేను దేవుడి ప్రతిరూపం అనుకుంటున్నారు, పండగలకి పబ్బాలకి వేలాది మంది నీ దగ్గరకు వస్తున్నారు. ఆ సందర్భంగా నీ ప్రజలు, నీ హైందవ లేదా నీ హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు మూఢనమ్మకాలతో కొట్టుకుపోతున్నారు. అది నీ బాధ్యత, నా బాధ్యత కాదు. ఓకే.